సో ఫైనల్గా మనమైతే రామేశ్వరం టెంపుల్ విజిట్ చేసేసుకొని చక్కగా ఇప్పుడు వచ్చేసేసి మనము ధనుష్ కోటికి వెళ్తున్నామండి. ధనుష్ కోటి మనకి రామేశ్వరం నుంచి ఒక 20 కిలోమీటర్స్ అయితే ఉంటుందన్నమాట. చాలా బాగుంటుంది. నేను ఎప్పటి నుంచో రావాలి అనుకుంటున్నాను అనమాట. చాలా 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 బాగుండే ప్లేస్ అనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే మనం ఇలా ముందుకు వెళ్ళే కొద్దీ ఏంటంటే మనకి ఒకవైపు బే ఆఫ్ బెంగాల్ వస్తుంది, ఇంకొక వైపు వచ్చేసి ఇండియన్ ఓషన్ వస్తుంది అనమాట. సూపర్ ఉంటుందంటండి ప్లేస్ మాత్రం చాలా బాగుంటుందంట. అండ్ ఇంకొకటి వచ్చేసి మన భారతదేశం భూభాగంగా అంటే భూమి పరంగా ధనుష్కోటి అనేది లాస్ట్ ప్లేస్ అనమాట. అంటే ఇంక అక్కడి నుంచి మనం నిల్చొని చూసామంటే నెక్స్ట్ మనకు అక్కడి నుంచి ఒక 20 కిలోమీటర్స్ రేంజ్లో శ్రీలంక అయితే కనిపిస్తూ ఉంటుంది అనమాట. సో ఇప్పుడైతే మేము రామేశ్వరం టెంపుల్ విజిట్ అంతా చూసేసుకొని, మీరు ఆల్రెడీ నాకు తెలిసి రామేశ్వరం వ్లాగ్ చూసుంటారు, అక్కడి నుంచి మనం ఇప్పుడు ధనుష్ కోటికి అయితే బయలుదేరామండి. ధనుష్ కోటి ముగించుకొని నైట్కి వచ్చేసేసి మేము నెక్స్ట్ మదురైకి రీచ్ అవ్వాలండి. ఎందుకంటే మదురైలో మాకు ఈరోజే దర్శనం ఉందన్నమాట సాయంత్రం. సో అందుకని చెప్పేసి అంత ఫాస్ట్. అండ్ ఇంకొక విషయం ఏంటంటే మనకి ఈ ధనుష్కోటి వచ్చేసేసి ఒకప్పుడు చాలామంది ఇక్కడ ప్రజలు ఉండేవాళ్ళంట, అంటే ఫ్యామిలీస్ ఉండేవాళ్ళంటండి. మనకి 1964లోనో ఎప్పుడో మంచి పెద్ద సైక్లోన్ అంటే తుఫాన్ రావటం వల్ల ఏంటి అంటే పెద్ద సైక్లోన్ రావటం వల్ల ఇక్కడ ఉంటున్న ఫ్యామిలీస్ అందరి కూడా హౌసెస్ అంతా కూడా మొత్తం కొట్టుకుపోయి అంతా తల్లకిందులుగా కల్లోలం అయిపోయిందంటండి. అంతకు ముందంతా కూడా మనకి యాక్చువల్గా ధనుష్ కోటి వచ్చేసి లాస్ట్ ప్లేస్ కాదు, ఇంకొంచెం అంటే ధనుష్ కోటి కన్నా ఇంకా కొంచెం ముందు మనకి భూభాగం అయితే ఉందంట. కానీ ఏంటంటే మనకి ఆ సైక్లోన్ తర్వాత ఆ తుఫాన్ తర్వాత ఏంటంటే మనకి ధనుష్ కోటి లాస్ట్ అయిందనమాట. అంటే మన ఇండియాకి భూభాగం కింద ధనుష్ కోటి లాస్ట్ అయిపోయిందనమాట. ఇంకా అక్కడి నుంచి మనకి శ్రీలంక కనిపిస్తూ ఉంటుంది అనమాట. సో యాక్చువల్గా ధనుష్ కోటి కూడా ఒక హిస్టరీ ఉంది. ఆ హిస్టరీ ఇప్పుడు నేను మీకు చెప్తాను, వినండి. యాక్చువల్గా హిస్టరీ ఏంటి అంటే అండి, పూర్వకాలంలో ఏంటంటే మన పెద్దవాళ్ళు కాశీయాత్రకు వెళ్ళేవాళ్ళు కదండి. కాశీయాత్రకు వెళ్ళి అక్కడి నుంచి రామేశ్వరం వచ్చేవాళ్ళు అనమాట. రామేశ్వరంలో పూజ చేసుకున్న తర్వాత ధనుష్కోటి దగ్గర వచ్చేసి మహోదధి అనేది బంగాళాఖాతము, రత్నాకర అనేది హిందూ మహాసముద్రముల మధ్య ఒక సంగమ స్థలం ఉండేదంటండి. ఆ సంగమ స్థలంలో పవిత్ర స్నానం చేస్తేనే మనకిటు కాశీ ఆ తర్వాత రామేశ్వరాన్ని దర్శించిన యాత్ర పూర్తవుతుంది అని మన పెద్దవాళ్ళు చెప్పేవాళ్ళు అంటండి. ఆ తర్వాత వచ్చేసి మనకి రాములు వారు నిర్మించిన రామసేతు కూడా మనకి ధనుష్కోటి నుండే ప్రారంభమవుతుందండి. ఐ థింక్ మీ అందరికీ తెలుసు కదా, సీతమ్మ వారు లంకలో ఉన్నప్పుడు వానర సేనతో రాముల వారు శ్రీలంకకి వారధి కట్టి అక్కడి నుంచి అందరూ కూడా అంటే వానర సేనతో రాముల వారు ధనుష్కోటికి చేరుకున్నారనమాట. అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే ఇక్కడ ఏంటంటే ఇప్పుడు కూడా మీరు వస్తే రామేశ్వరం కానీ ధనుష్కోటికి కానీ వస్తే మీరు అక్కడ రాములు వారు నిర్మించినప్పుడు వంతెన నిర్మించడానికి తేలాడే రాళ్ళని అంటే ఫ్లోటింగ్ స్టోన్స్ని ఉన్నాయి కదండి, అవి మనం ఇప్పటికి కూడా రామేశ్వరంలో చూడొచ్చు, అలాగా ధనుష్కోటిలో కూడా చూడొచ్చు అనమాట. యాక్చువల్గా మత్స్యకారులు అంటే చేపలు పట్టేవాళ్ళు చేపలు పట్టడానికి వెళ్ళినప్పుడు వాళ్ళు వలలేస్తుంటారు కదండి. ఈ ధనుష్కోటి దగ్గర వాళ్ళు వలలేసినప్పుడు ఏంటంటే ఆ వలలో కూడా రాళ్ళు పడుతూ ఉంటాయి అంటే ఇప్పటికి కూడా ఫ్లోటింగ్ స్టోన్స్, అవి వాళ్ళు తీసుకొని వచ్చి ఏంటంటే కొంతమంది జనానికి అమ్మేస్తూ ఉంటారంట. యాక్చువల్గా అలా అమ్మటం అనేది నిషిద్ధం అనమాట. కానీ ఏంటంటే వాళ్ళు ఎవరు చూస్తున్నారు, నిషేధం అని చెప్పారు కానీ ఎవరైనా గవర్నమెంట్ వాళ్ళు అక్కడ ఉండి చూస్తున్నారా, లేదు కదా. సో వాళ్ళు అలా ఎప్పుడైనా వస్తే వాళ్ళు రామేశ్వరంలో ఎవరికన్నా మనుషులకు కానీ లేకపోతే ఎవరన్నా మనం ఇంట్రెస్టెడ్, ఎందుకంటే అవి రామసేతు నుంచి విడిపోయిన భాగంలో చిన్న చిన్న రాళ్ళు తేలియాడుతూ ఉంటాయి అన్నమాట. అమ్మో రామసేతు నుంచి వచ్చిన రాళ్ళు కదా, రాముల వారు నడిచిన రాళ్ళు కదా అని చాలామంది సెంటిమెంట్గా ఏంటంటే మేము కొనుక్కుంటాం అనే వాళ్ళు ఉంటారు కదా కొంతమంది, వాళ్ళకైనా అమ్మేస్తూ ఉంటారంట ఎవరు ఈ మత్స్యకారులు వచ్చేసి. సో అదే కాకుండా ఏంటంటే మనకి ఇక్కడ ఇంకొక స్టోరీ ఏంటంటే రామసేతు నిర్మించడమే కాకుండా ఇక్కడ ఇంకొక స్టోరీ కూడా మనకేంటంటే ఇక్కడ ఉందండి. అది ఉత్తరాన హిమాలయాలతో మొదలుకొని దక్షిణాన సముద్రముతో ముగిసే ఈ దేశంలో వింతలకి విశేషాలకి ఎటువంటి కొదవలేదు. ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో 2 సముద్రాల మధ్య నిర్మానుషంగా కనిపించే ఈ గ్రామం గురించి తెలిస్తే ఆశ్చర్యమే కాదు
అయ్యో పాపమని కూడా బాధపడుతూ ఉంటారు. ఎందుకంటే ఇండియాలోనే చిట్ట చివర గ్రామమైన ఈ ప్రాంత చరిత్ర విషాదంతో కూడుకొని ఉంది. ధనుష్కోటి దేశంలోని చిట్ట చివర గ్రామం ఇది. తమిళనాడులోని రామేశ్వరానికి సుమారు 19 కిలోమీటర్ల దూరంలో పంబన దీవుల్లో ఈ గ్రామం ఉంటుంది. ఇండియా శ్రీలంకను కలిపే రామసేతు కూడా ఈ గ్రామంలోనే ఉంది. ధనుష్కోటికి చేరాలంటే 2016 వరకు సముద్రంలోనే ప్రయాణం చేయాల్సి వచ్చేది. పర్యాటకులు, జాలర్లు సముద్రం ఆటుపోటులు చూసుకొని బస్సుల్లో, జీపుల్లో చేరుకునేవారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఇటీవల రోడ్డు మార్గాన్ని అందుబాటులోకి తీసుకుని వచ్చిందనమాట. తీవ్ర విషాదం ఏంటంటే అండి, దేశ చరిత్ర ఇతిహాసాల్లో ధనుష్కోటికి ప్రత్యేకమైన స్థానం అయితే ఉంది. అయితే ప్రకృతి విపత్తుల వల్ల ఈ ప్రాంతం మనుషులను మింగేసింది. 1964లో ఏర్పడిన తుఫాను రామేశ్వరం వద్ద తీరం దాటింది. దీంతో 23 అడుగుల ఎత్తులో ఉప్పెన వచ్చి ఫలితంగా ఆ గ్రామంలో నివసిస్తున్న 1800 మందిని చంపేసింది. తుఫాను సమయంలో 115 మంది ప్రయాణికులతో వెళుతున్న రైలు కూడా ఉప్పెనలో చిక్కుకుపోయింది. ఆ విషాద గుర్తులు మనం ధనుష్కోటిలో ఇప్పటికీ కూడా చూడవచ్చును. ప్రస్తుతం ఇక్కడ జాలర్లు మాత్రమే నివసిస్తూ ఉన్నారు. 2004లో ఏర్పడిన సునామీ సైతం 1600 అడుగుల ఎత్తున అలలతో ధనుష్కోటిని పూర్తిగా ముంచేశాయి. దీంతో ఈ ప్రాంతంలో అడుగు పెట్టాలన్నా, నివసించాలన్నా కూడా ప్రజలు వణికిపోతూ ఉన్నారు. రామేశ్వరానికి రైలు లేదా బస్సు మార్గాల్లో చేరుకోవచ్చు, లేదా మదురైలో మనం విమానం దిగేసి రామేశ్వరం మీదుగా ధనుష్కోటికి వెళ్ళవచ్చును. అయితే అక్కడికి మనకు చక్కగా ట్యాక్సీలు అవన్నీ కూడా మనకి అందుబాటులో ఉంటాయి. అయితే ఇప్పటికీ కూడా వర్షాకాలము, తుఫాన్ల సమయంలో ఈ ప్రాంతం భయానకంగా ఉంటుంది. ఎందుకంటే ఈ ప్రాంతంలో 2 సముద్రాలు ఉన్నాయి. అవి 2 ఒకే చోట కలుస్తాయి. ఫలితంగా అక్కడ విభిన్న వాతావరణాలు మనకి కనిపిస్తుంటాయి. ఆ ప్రాంతంలో ఒకచోట బంగాళాఖాతం సైలెంట్గా అంటే నిశ్శబ్దంగా ఉంటుంది. హిందూ మహాసముద్రం అలలతో ఎగసిపడుతూ కనిపిస్తుంది. ఈ 2 సముద్రాల్లో ఎక్కడ తుఫాను ఏర్పడినా ఈ ప్రాంతం ఇప్పటికీ కూడా మునిగిపోతూనే ఉంటుందన్నమాట. ఇప్పుడు మనం వచ్చేసి ఇండియాలో ఉన్న వన్ ఆఫ్ ద డేంజరస్ బ్రిడ్జెస్ అయిన వాటిల్లో ఇది కూడా ఒక స్థానాన్ని సంపాదించిందండి. అది మన రామేశ్వరంలో ఉన్న పంబన్ బ్రిడ్జ్. ఆ పంబన్ బ్రిడ్జ్ మీద ఉన్నామన్నమాట. యూజువల్లీ ట్రైన్స్ ఇటు పక్కన వెళ్తుంటాయి. ఇప్పుడైతే మనం రోడ్డు మీద ఉన్నామన్నమాట. చూడండి ఎన్ని బోట్లు ఉన్నాయో చూడండి. అండ్ ఇంకోటి ఏంటో తెలుసా, ఇప్పుడు నేను చెప్పిన ధనుష్కోటికి దెయ్యాల ప్రాంతం అని కూడా ఒక పేరు ఉందన్నమాట. దానికి ఒక హిస్టరీ ఉంది, అది కూడా చెప్తాను మీకు. దెయ్యాల ప్రాంతం అని ఎందుకు అంటారంటే, అప్పుడు చాలామంది ఒకేసారి సైక్లోన్లో చనిపోయారు కదండి. అప్పుడు ఏంటంటే వాళ్ళు ఉన్న ఇల్లు మొత్తం కొట్టుకుపోయి అందరూ ఒకేసారి ఉప్పెన వచ్చి చనిపోయారు కదా. అందుకని ఏంటంటే చాలామంది ఏంటంటే ఇప్పటికీ కూడా వాళ్ళు అక్కడే తిరుగుతున్నారు, వాళ్ళ ఆత్మలు అక్కడే తిరుగుతున్నాయి. సో రాత్రిపూట వెళ్తే అవి మనకు కనిపిస్తుంటారు, అది ఇదని భయపెడుతూ ఉంటారనమాట. అలా ఏం లేదండి, కానీ చాలామంది వెళ్ళరు. ఎందుకంటే అది ఎన్నోసార్లు, అంటే ఒకసారి కాదు, దాదాపు 2-3 సార్లు మనకి సైక్లోన్ వచ్చినప్పుడల్లా అక్కడ పాపం ఉంటున్న వాళ్ళకి ఏంటంటే సడన్గా నైట్ పెద్ద పెద్ద అలలు వచ్చేసి, అంటే 2 ఇళ్ళు సముద్రం ఉండటం వల్ల సడన్గా పెద్ద పెద్ద అలలు వచ్చేసి మనుషుల ప్రాణాలు తీసేయటం వల్ల ఏంటంటే చాలామంది ఏంటంటే గబుక్కున వెళ్ళరు. ఏం ఒకళ్ళో ఇద్దరు కాదు కానీ 100ల మంది చనిపోయినప్పుడు ఎంత లేదనుకున్నా వాళ్ళ ఆత్మలు ఘోషిస్తూనే ఉంటాయి. వాళ్ళు కట్టుకున్న ఇళ్ళు అన్నీ అక్కడే ఉన్నప్పుడు పాపం వాళ్ళు ఎంత బాధపడతారు చెప్పండి. దీనివల్ల ఏంటంటే ధనుష్కోటిని దెయ్యాల ప్రాంతం, గోస్ట్ హౌస్ అని అంటారనమాట. సో ఫైనల్ గా 3వ రోజు మన ట్రిప్ లో రామేశ్వరం దర్శనం అల్టిమేట్ గా జరిగిన తర్వాత రామేశ్వరం నుంచి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న ధనుష్కోటికి అయితే వచ్చాము. సో అల్టిమేట్ వ్యూ, 2 వైపుల సముద్రం, మధ్యలో రోడ్డు, అండ్ అలా వస్తూ ఉంటే అటువైపు నుంచి ఇటువైపు నుంచి అలలు వచ్చి అలా మీ కారు మీద పడుతూ ఉంటే అల్టిమేట్ ఉంది. అండ్ ఇది వచ్చేసేసి మనకి మన ఇండియాకి, అంటే మన ఇండియాకి సంబంధించి లాస్ట్ అనమాట, భూమి పరంగా లాస్ట్. అండ్ ఇక్కడి నుంచి శ్రీలంక అవుతుంది అనమాట. ఇక్కడ నుంచి మనకి ఇలా బోట్లో మనం వెళ్ళిపోతే జస్ట్ ఒక 15 నుంచి 20 కిలోమీటర్ల మధ్యలో శ్రీలంక ఉంటుంది అంతే మనకి. కాకపోతే అది వేరే కంట్రీ, ఇది వేరే కంట్రీ కాబట్టి సో మనకి పాస్పోర్ట్ ఉండాలి కాబట్టి మనం అలా వెళ్ళడానికి లేదు. అదర్వైజ్ మనకి జస్ట్ ఒక 20 కిలోమీటర్స్ రేంజ్లో అయితే శ్రీలంక అయితే ఉందన్నమాట. ఇది మన ఇండియాకి లాస్ట్ అనమాట, అంటే లాస్ట్ బార్డర్ భూమి అనమాట. సో దర్శనం కానివ్వండి 3వ రోజు,
అలాగే ఇక్కడ ధనుష్కోటిలో వ్యూస్ కానివ్వండి అల్టిమేట్గా ఉన్నాయి. సో మీకు గనక ఇటు రామేశ్వరం టెంపుల్ వ్లాగ్ అండ్ ధనుష్కోటిది మీకు గనక నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. సో రేపు వచ్చేసేసి మర్చిపోయానండి, ఈ రోజు సాయంత్రం వచ్చేసేసి మధురై మీనాక్షమ్మ దర్శనం 6 గంటలకైతే పెట్టుకున్నాం మేము. ఇక్కడి నుంచి నెక్స్ట్ మన ట్రిప్ వచ్చేసేసి మధురై మీనాక్షమ్మ టెంపుల్ అనమాట. సో మధురై మీనాక్షమ్మ టెంపుల్ బ్లాగ్తో కూడా మీ ముందుకైతే రాబోతున్నాను. సరే ఉంటానండి, మళ్ళీ మనం మధురైలో కలుద్దాం. సీ యూ అండి, బాయ్.